స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి శుభోదయం. నేను మీ చిర్రావూరి శ్రీరామశర్మ. హైందవం జీవనశైలి ధారావాహికలో భాగంగా గోవు యొక్క ఔన్నత్యాన్ని, గోపూజ విశేషతని మనం తెలుసుకున్నాం. దాని నుంచి వచ్చేటటువంటి గోమయము అనగా ఆవు పేడతో ఇళ్ళని కనుక అలంకరణ చేసినట్లయితే అపవిత్ర దోషం పోతుంది. గోమయేన గోచర్మ మాత్రం మండలం ఉపలిప్య అని ఏ మహర్షి ఏ పూజా కార్యక్రమాన్ని ప్రారంభించినా, ఏ నిర్మాణాన్ని ప్రారంభించినా గోచర్మ మాత్రంగా గోమయంతో అలికి దాని మీద పూజా కార్యక్రమాలు చేయమంటారు. ఈ గోచర్మానికి దానాలు చేసినప్పుడు ఒక కొలతని, అలాగే పూజా విశేషాలు చేసినప్పుడు 6/6 అంటే 6 అడుగులు నిలువు, 6 అడుగులు అడ్డంగా ఉండేటటువంటి స్థలాన్ని గోచర్మము అని నిర్ణయం చేశారు. అంత ప్రదేశాన్ని అలకాలట. సరే, అంత అలకలేకపోయినా మనం ఉన్నటువంటి కల్చర్లో కనీసం కొంత గోమయాన్ని అయినా సరే పెట్టుకుని మనం అలికి దాని మీద పూజా కార్యక్రమాలు చేసుకోవడం, అలాగే ఇంట్లో కూడా ప్రతినిత్యము కొంత గోమయమైనా సరే మనం ఆ నీళ్లలో ఇల్లు తడిగుడ్డ పెట్టే చోట ఆ నీళ్లలో కొంచెం గోమయాన్ని కలుపుకోవడం, అలాగే వీధిలో కూడా పసుపుతో పాటుగా కొంచెం గోమయాన్ని మనం కలిపి చేయడం వల్ల పవిత్రత అనేది పరిపూర్ణంగా వస్తుంది. చాలామందికి సందేహం ఉంటుంది, ఈ గోమయాలు ఎక్కడి నుంచి తీసుకొస్తామండి మనం, అది ఎండిపోతుంది కదా అని. ఎండిపోయినా సరే గోమయంలో ఆ పవిత్రత అనేది ఉంటుంది. అందువల్ల కొన్ని పిడకలనైనా మనం చేసుకుని మన ఇంట్లో పెట్టుకుని దాని నుంచి చిన్న ముక్క తీసి మనం నీళ్లలో కలుపుకుని ఆ పవిత్రతని మనం పొందొచ్చు. అందువల్ల ఈ గోమయం అనేటటువంటి పదార్థంతో చక్కగా అలుకుకునేవారు పూర్వం పెంకుటిళ్ళు, పూరిళ్లలో ఉండేవాళ్ళు. ఈరోజు కొంత మనం మిశ్రం చేసి దాంతో ప్రోక్షణ కానీ శుద్ధి కానీ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత రంగవల్లిక, ఈ ముగ్గులు పెట్టడం కూడా మన శాస్త్రీయంగా పురాణ ఇతిహాసాలలో చెప్పబడినటువంటి ఒక క్రతువు. అంటే ఆడవాళ్ళు పూజాపుణ్యాన్ని ఎలా పొందొచ్చు అనే దగ్గర మన కంచి పీఠాధిపతులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి శ్రీచరణులు ఆడవాళ్ళందరూ ఎన్నో గొప్ప గొప్ప యజ్ఞాలు జరుగుతూ ఉంటాయి. మగవాళ్ళందరూ వెళతారు, సంకల్పాలు చేస్తారు, పూజలు చేస్తూ ఉంటారు. మరి ఆడవాళ్ళు ఏం చేయాలి, దానికన్నా గొప్ప పూజా ఫలితం ఈ ఆడవాళ్ళకి రావాలంటే ఏముంటుంది అని ఆయన శాస్త్రముఖంగా చెప్పినటువంటి ఉపదేశం. పూజా కార్యక్రమానికి పూర్వమే ఏ స్త్రీ అయితే ఏదో ఒక మనకు తెలుసున్న దేవాలయంలోనో ఒక యాగ కార్యక్రమమో, పూజా కార్యక్రమమో, విశేష కార్యక్రమమో చేస్తున్నప్పుడు అక్కడికి ప్రారంభానికి మునుపే ఈ స్త్రీ వెళ్ళి అక్కడ కాస్త తడిగుడ్డ పెట్టి ముగ్గు కనుక పెట్టినట్లయితే ప్రారంభం దగ్గర నుంచి పూర్ణాహుతి దాకా చేసేటటువంటి ప్రతి కర్మ కూడా దాని యొక్క ఫలితం ఈ స్త్రీ యొక్క అకౌంట్లోకి వచ్చి పడిపోతుంది అని చెప్పారు. అందువల్లే తమిళనాట మనం చూసినట్లయితే ఆడవాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ముగ్గులు పెట్టడానికి ఎంతో ఉత్సాహం చూపించి వాళ్ళంతా ముగ్గులు పెడతారు. ఆ కలకలకలాడుతూ దేవతలకి ఆనందపడి ఒక్క మంత్రం చదివి రండి అని ఎప్పుడు పిలుస్తారా అని ఎదురు చూస్తున్నట్లుగా ఉంటుంది ఆ శోభాయమానమైనటువంటి ఆ ప్రదేశం అంతా కూడా. అందువల్ల ముగ్గులకి చాలా వైశిష్ట్యాన్ని ఇచ్చారు. దీన్ని రంగవల్లి అన్నారు. వల్లి అంటే తీగలులాగా ఉండేవి. అవి రంగము అంటే రంగులతో చేసేది, విచిత్రంగా చేసేది అని. వాటిల్లో శుద్ధం కెమికల్స్ లేకుండా ఉన్నటువంటి పదార్థాలు కనుక మనకు లభ్యమైనట్లయితే వాటి మీద ఈ రంగులతో కూడా వేసుకోవచ్చు, లేదా బియ్యపిండితో, కేవలం బియ్యపిండితో అయినా ముగ్గుని వేసుకోవచ్చు. ఈ కెమికల్స్ వేయడం వల్ల భూమికి మనం ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతాం. అక్కడ వచ్చినటువంటి ఈ చిన్న చిన్న క్రిమి కీటకాదులు కూడా అవి తిని కనుక ఇబ్బంది పడితే ఆ పాపం కూడా మనకు వస్తుంది. అందువల్ల రంగులు వాడకం చేయకుండా బియ్యపిండితో ఖచ్చితంగా చేసుకోవడం, లేదా రంగులుగా వచ్చేవి, ఇప్పుడు షోలాపూర్ కందిపప్పు అని ఉంటుంది, దాన్ని కనుక పిండి చేసినట్లయితే మనకి కొంచెం సాఫ్రాన్ కలర్లోకి వాటికి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే పెసల్ని కనుక మనం చేసినట్లయితే పొట్టు ఉన్న పెసల్ని ఆకుపచ్చ రంగు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇలా పూర్వం రంగులని ఈ పిండ్ల ద్వారా తయారు చేసుకుని చేసేవారు. అంత ఓపిక లేకపోయినా బియ్యపిండితో అయినా సరే ఆ ముగ్గుని వేసుకోవడం, ఆ ముగ్గులలో కూడా చక్కగా చుక్కలు పెట్టుకుని
వాటి మీద ఈ చుక్కలన్నింటినీ కూడా కలిపి చేసేవారు. ఎంత అభ్యాసం ఉన్నటువంటి స్త్రీ అయినా సరే చుక్కలు పెట్టే వేస్తూ ఉండేది. అంటే మనిషిలో కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు ఒక్కొక్కళ్ళు భిన్నమైనటువంటి అభిప్రాయాలు, భిన్నమైనటువంటి అభిరుచులు, వీళ్ళందరూ కూడా ఏకత్ర అలా కలిసి ఎవరి అస్తిత్వాన్ని వాళ్ళు కాపాడుకుంటారు. ఎవ్వరూ మారలేరు. ఒకళ్ళకి కాఫీ కావాలి, ఒకళ్ళకి టీ కావాలి, ఒకళ్ళకి బోర్నవిటా కావాలి, ఒకళ్ళు పాలు తాగుతారు, ఒకళ్ళు ఏమీ తాగరు. ఇలా భిన్నమైనటువంటి అభిరుచిలో ఉన్నటువంటి ఒక కుటుంబ జనం అందరూ కూడా ముగ్గులాగా వాళ్ళ పద్ధతులను ఉంచుకుని ఇతరులకు ఇబ్బంది పెట్టకుండా కలిసిమెలిసి వెళ్ళాలి అనేటటువంటిది ప్రతినిత్యము కూడా ఆ స్త్రీ ఈ ముగ్గులు వేసే దాంట్లో చూస్తూ ఉండేదిట. అందువల్లే అనేక కుటుంబాలు ఉమ్మడిగా ఉన్నాయంటే గొప్పతనం మగవాడిది కాదు, ఆ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీమూర్తులది. వాళ్ళు ఎంతో ఓర్పుగా, ఎంతో నేర్పుతో అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా సర్దుమణిగిపోయేలాగా సుహృద్భావంతో వాళ్ళంతా కూడా మెలగడం వల్లే పూర్వం అన్యోన్యంగా ఉమ్మడి కుటుంబాలు సాగేవి. ఈ ఉమ్మడి కుటుంబం చేసేటటువంటి ఓర్పు నేర్పు ముగ్గులోనే చిన్నప్పటి నుంచి నేర్పించారు మన అమ్మమ్మలు తాతమ్మలు. అందువల్ల ప్రతి స్త్రీకి కూడా చిన్నప్పటి నుంచి ముగ్గులు వేయడం అనేటటువంటిది ఒక అభ్యాసం ఖచ్చితంగా పెట్టినట్లయితే ఏ సమస్యను ఎలా కలుపుకోవాలి, దేన్ని ఎలా క్లారిటీగా మనం ఆలోచించాలి అనేటటువంటి ఒక చక్కటి ఆలోచన సరళి చిన్నప్పుడు వేసేటటువంటి ఆ ముగ్గుల వల్ల వస్తుంది. దాంట్లో అనేక ముగ్గులు, ఏ పండగ వచ్చింది అనేటటువంటిది ఆ ముగ్గుని చూసి ఓ పలానా పండగ అన్నమాట అని మనం గ్రహించవచ్చు. అంతా రథసప్తమి అయితే ఒక రకమైన ముగ్గు వేస్తారు, దీపావళి అయితే ఒక రకమైన ముగ్గు, సంక్రాంతి అయితే ఒక రకమైన ముగ్గు, ఇలా ముగ్గులు అనేక రకాలు ఉన్నాయి. ఇటువంటి ముగ్గులన్నీ కూడా అంగట్లో వేసి, అంటే వీధికి ముందర ఈ సింహద్వారానికి బయట ఆ ముగ్గును వేయడం, దేవతా మందిరం దగ్గర ఒక పద్మంతో తయారు చేసిన ముగ్గులు కానీ లేదా కుబేర ముగ్గులు కానీ, ఎవరెవరికి ఏ ముగ్గు ఇష్టమైతే ఆ ముగ్గుని అక్కడ వేసి రోజు ఒక రకంగా కాకుండా భగవంతుడు ఉన్నాడు, ఈ ముగ్గుల్ని చూసి ఆనందపడతాడు అని, దేవుడు ఉన్నాడు అనే భావనతో వాళ్ళు ఆనందపడి వేసేవారట. అందువల్ల వాళ్ళలో భక్తి భావం కూడా నిమిడిపోయేది, శరీరంలో ఇమిడిపోయేది. అందువల్ల ఈ ముగ్గుల్ని అక్కడ ఒకటి, అలాగే తులసి చెట్టు దగ్గర ఒకటి, ఈ ముగ్గుల్ని 3 చోట్ల వేయమన్నారు. అలా ఈ ముగ్గులు అనేటటువంటి సంస్కృతి ఈరోజు లోపించేస్తోంది. ఎక్కడ ముగ్గు కనిపించట్లేదు. వంగి కూర్చుని ముగ్గు వేసే పరిస్థితి కూడా లేకపోయింది. ఆ కూర్చుని ముగ్గు వేసేటటువంటి ఒక పోస్చర్లో కూడా ఒక యోగాసనం అనేటటువంటిది మన పెద్దవాళ్ళు పెట్టారు. శరీరానికి కావలసినటువంటి శక్తి, ఆడవాళ్ళు వాళ్ళ శరీరానికి ప్రసవం తర్వాత, ప్రసవానికి మునుపు, ప్రసవ సమయంలో ఎటువంటి శక్తి కావాలో ఆ శక్తి కేంద్రీకృతమై అవన్నీ కూడా తీక్ష్ణంగా పెంపొందించేటటువంటి నాడులన్నీ కూడా ఉత్తేజం అవ్వడానికి కావాల్సినటువంటి యోగాసనాలన్నీ ఆ ముగ్గులు వేసేటటువంటి కూర్చునేటటువంటి పోస్చర్లో పెట్టారు. అలా కూర్చుని ముగ్గులు వేమని చెప్తూ ఉండేవారు. తద్వారా వాళ్ళకి ప్రసవ సమయాల్లో ఎటువంటి ఇబ్బందులు వచ్చేవి కాదు. చక్కగా ఒళ్ళు ఉంచేవారు, కూర్చుని చేసేవారు. ఈరోజు వంగోవడం కష్టం, మోకాళ్ళ మీద కూర్చోవడం కష్టం. చిన్న పిల్లలు 10, 12, 13, 15 సంవత్సరాల పిల్లలు కూడా కుర్చీ లేకపోతే నేల మీద మఠం వేసుకుని కూర్చునే పరిస్థితి కూడా లేకుండా పోయింది. అందువల్ల జీవన శైలిలో మనకి పెద్దవాళ్ళు చెప్పినట్లు ఏ విధానంగా మనం చేస్తున్నామో దాన్ని మనం ఫాలో అవుతే చిన్న పనులు మనకి శారీరకంగా మానసికంగా కూడా ఆనందం కలుగుతుంది. పూర్వంలాగా ఇప్పుడు రుబ్బురోళ్లతో పిండిని రుబ్బలేం, అలాగే అన్ని చెరగలేం. కానీ ముగ్గు వేసే చిన్న పనిని మనం చిన్నపిల్లలకి అలవాటు చేస్తే వాళ్ళు పెందరాళే లేస్తారు. లేచి ఈ ముగ్గు వేయడం అనేది నా డ్యూటీ, అందువల్ల నేను ఒక 10 నిమిషాలు ఈ ముగ్గుకి కేటాయించాలి అని ఒక ముగ్గుకి వేస్తారు. దానివల్ల ఆనందాన్ని పొందుతారు. అనవసరమైనటువంటి సెల్ ఫోన్ లాంటి మహమ్మారులకి దూరం అవుతారు. అందువల్ల వాళ్ళ ఆలోచన క్రియేటివిటీ మైండ్ని కూడా పెంచడానికి క్రియేషన్స్ చేసేటటువంటి అవకాశం ఆ ముగ్గులలో ఉంది. ప్రతినిత్యము ఒకే రకంగా వేయకుండా ఈరోజు ఇలా వేసాం, రేపు ఎలా వేస్తే బాగుంటుంది అని మనస్సు కూడా ఆలోచించేటటువంటి అవకాశం ముగ్గుల్లో ఉంది. కాబట్టి ముగ్గులు మన సంస్కృతిలో పెద్ద పీటని వేసుకున్నాయి అని మనమందరం కూడా తెలుసుకోవాలి. మరిన్ని విషయాలు తరువాయి భాగాల్లో మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.